మనం రెండు గుర్తుపెట్టుకుంటే నేను సామాన్యంగా మీకు తెలియచేస్తుంటాను అప్పుడప్పుడు. ఒక నాణ్యానికి రెండు ముఖాలు ఉంటుంది. అలాగే రాత్రి పగులు, ఆడ మగవాడు, ఎడమ చేయి కుడి చేయి, మంచి చెడు, దేవతలు రాక్షసులు, ఇట్లా దక్షిణాయనము ఉత్తరాయణం. ఆ దక్షిణాయనములో మధ్యరాత్రి అంటే శ్రావణ మాసములో అష్టమి తిథి నందు మధ్యరాత్రి అంగాంగ సుందరుడైన మహానుభావుడు శ్రీకృష్ణుడు మనం చూసినాం. ఇక్కడ అంగాలు లేకుండా శివుణ్ణి మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే దక్షిణాయనములో శ్రావణ మాసంలో అష్టమి తిథి నందు శ్రీకృష్ణ పరమాత్మని మనము చూసాం, ఆవిర్భవించాడు. అలాగే ఉత్తరాయణములో మాఘమాసములో మహాశివరాత్రి నందు 12 గంటల చీకటికి మధ్యరాత్రి అంటే ఏమంటామో అప్పుడు లింగోద్భవ రూపంలో మనకి శివుడు కనిపిస్తాడు. రూపం లేదా? లేదు. ఉందా? చూడండి, ఆ లింగ రూపంలో ఉన్నాడు మనకి. అలాగే ఆయన మనకి ఏమి దర్శనమిస్తాడో, మనం ఎంత బాగా మనకి ఎక్కడ పని కావాలంటే ఆ పని కావాల్సిన వ్యక్తి ఎవరైనా అయ్యుండొచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళ దగ్గర మన పని చాలా ఇంపార్టెంట్. అది మన జీవితకాలం మనకి పండిపోతుంది. అటువంటి పని అంటే ఆయన దగ్గర మనం ఎంత ప్లీజింగ్, ఎంత చక్కగా, ఎంత రిక్వెస్ట్తో చేసుకుంటాము, ఎంత బాగా మాట్లాడతాము, నమస్కారం చెబుతూ ఖుషితో నవ్వుతూ మాట్లాడిస్తాము. ఆ వ్యక్తితో మనకి అన్ని కావాల్సి పడుతుంది. మనకి కొన్ని కోట్లు కావాలా ఒక వ్యక్తి ద్వారా, మనం నవ్వుతో మాట్లాడితే ఇస్తాడు అని మనకు అనిపిస్తే ఎట్లా మాట్లాడతాం? అలాగే ఈరోజు మీరు ఎన్ని జన్మములు చేసిన పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోవడానికి, మీరు భోగభాగ్యాలని అందించుకొనడానికి శివుని ద్వారా ప్రేమాత్మక స్వరూపులైన నా బంధువులారా మీరందరూ కూడా గమనిస్తే ఈ 5 అంశాలు ఏది అంటే, ఒకటోది భగవంతునికి సంబంధించినట్లు అభిషేకము, ఉపవాసము, జాగరణ, బిల్వదల అర్చన అండ్ శివనామ సంకీర్తన. ఈ 5 కూడా మీరు గుర్తుపెట్టుకుని ఈరోజు మీకు ఎంత శ్రద్ధ భక్తితో మహాన్యాసపూర్వకంగా రుద్ర చమక నమ్మకంతో మీరు ఏమైనా చేస్తానంటే అద్భుతంగా చేయండి. ఎవరి చోట్లైనా మీరు మీ యొక్క గురువుల ద్వారా, మీ యొక్క పురోహితుల ద్వారా చేపిస్తానంటే ఆహ్లాదకరం చేయించండి. మాకు ఏవి కుదరకపోతే శివునికి సంబంధించినట్టు ఒక స్తోత్రాల ద్వారా అతన్ని శ్రద్ధ భక్తితో పూజించడమే. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మీకు ఇవన్నీ కూడా వచ్చు. ఇంకా ఆ శివునికి సంబంధించిన అభిషేకం అంటే ఆయన మనకి ఈ భూలోకం మీద ఎన్ని భోగభాగ్యాలు ఇచ్చినాడో మనము స్నానం చేసుకుంటే ఎట్లా కనబడతాము అనే ఒక కృతజ్ఞత ఆయనకి మనం చెప్పడమే ఆయనకి చేసే అభిషేకం. చాలా విశేషమైనది.